వెయిట్ చేస్తున్నారు. ఒక సిస్టర్ కూడా నాకు మెసేజ్ చేశారు. మా హాస్పిటల్కి అయితే వెళ్ళి మేడం చాలా మంత్స్ అయిపోయింది కదా, నేను హిస్ట్రోస్కోపీ చేయించుకుంటాను, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినామో డౌట్గా ఉంది అని నేను అడిగితే సరే అమ్మ చేయించుకోండి. వాళ్ళైతే టెస్ట్ న్యాచురల్గా రిలీజ్ అయింది. సెకండ్ మంత్లో రిలీజ్ అయింది, థర్డ్ మంత్లో రిలీజ్ అయింది, థర్డ్ మంత్లో రిలీజ్ అయింది. 3 months రిలీజ్ అయింది కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, పీరియడ్స్ వచ్చేసినాయి. తర్వాత 4th monthలో అయితే అసలు నాకు ఎగ్ రిలీజ్ కాలేదు. నాకు అదేంటి ఫస్ట్ నుంచి ఎక్కడైనా రివర్స్ అవుతుంది కదా, ఫస్ట్ అవ్వదు తర్వాత అవ్వాలి, కానీ నాకు అదేంటి ఇదేంటి ఇలా అవుతుంది, అసలు ఎంత ఇలాగవుతుంది. ఇప్పుడు నేను నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను ఇంతే అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయి ఇంకా మా హస్బెండ్కి చెప్పేసాను, నాకు ఇంకా గ్యాప్ కావాలి, నేనైతే ఇంకా ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాలి, నేను స్ట్రెస్ తీసుకోలేను, నాకు ఒక 2 years అయినా గ్యాప్ కావాలి, తర్వాత చూద్దాము, న్యాచురల్గా అయితే అయింది లేకపోతే లేదు, తర్వాత చూద్దామని చెప్పి నేనైతే అసలు హాస్పిటల్కి వెళ్ళాను. ఆవిడ చెప్పిన మాటల వల్ల నేనెంత ఇదయ్యాను, అసలు ఏం జరిగింది, అసలు ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను, ఒక 1 monthలో ఎలా జరిగి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ హవిష్ ద క్యూట్ బాయ్. ఇవాళ అయితే నేను ఆల్రెడీ మీకు 3 partsలో చెప్పాను కదా, అసలు నాకు పీసీఓడి అని ఎలా తెలిసింది, ఫైబ్రాయిడ్ సర్జరీ ఎలా జరిగింది, అది ఏమైంది, తర్వాత నా ప్రాసెస్ ఏంటి, నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను, అదంతా డీటెయిల్గా ఇప్పుడైతే నేను చెప్తాను. మీరు వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, లైక్ చేస్తే ఏమవుతుంది, అది ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అది కూడా ఫ్రీయే. మా బాబు వీడియోస్, నా వీడియోస్, ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ షేర్ చేస్తున్నాను కదండి, అవన్నీ కూడా చూడండి ప్లీజ్. ఇప్పుడు ఆల్రెడీ మీకు పార్ట్ 3 దాకా చెప్పేశాను కదా, సర్జరీ ఎలా జరిగింది, సర్జరీ సక్సెస్ అయింది, కాకపోతే సర్జరీ అయినాక నేను న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వస్తుందని చాలా హోప్స్ పెట్టుకున్నాను, కానీ రాలేదు కదా. అది తర్వాత అసలు నేను ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాను, అసలు న్యాచురల్గా నేను ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను, అదంతా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అసలు ప్రెగ్నెన్సీ గురించి, అసలు నేను న్యాచురల్గా ఎలా ప్రెగ్నెంట్ అయిన దాని గురించి డీటెయిల్గా ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఇదైతే అసలు ప్రాసెస్ ఏంటనేది మాత్రమే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఒకే వీడియోలో అంతా చెప్పలేం కదండి. సో అందుకని ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో మొత్తం చూడండి. మీరు అక్కడక్కడ చూస్తే ఏం అర్థం కాదు, వీడియో అంత కష్టపడి చేస్తుంది మీకు అర్థం కావాలని కదే అండి, నాకేం టైంపాస్ కోసం కాదు కదా. సో వీడియో మొత్తం చూస్తారని నేనైతే అనుకుంటున్నాను. సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. సో వీడియో ఏంటి అంటే కనుక, నాకు ఫైబ్రాయిడ్ సర్జరీ అయిపోయినాక న్యాచురల్గా వస్తుందని చెప్పి నేనైతే చాలా హోప్స్ పెట్టుకొని న్యాచురల్గా వస్తుందని చెప్పి నేను 2020లో సర్జరీ అయిపోయిన తర్వాత 2020 ఎండింగ్ అయింది కదా, 2022 వరకు అసలు ఏ మెడిసిన్స్ వాడకుండా న్యాచురల్గానే అవుతుందని చెప్పేసి నేను న్యాచురల్గా ట్రై చేద్దామని చెప్పేసి న్యాచురల్గా హెల్తీగా ఉండడానికి ట్రై చేశాను. అప్పుడు వెయిట్ లాస్ అయితే అయ్యాను కానీ నాకు ప్రెగ్నెన్సీ అనేది అయితే రాలేదు. సరే ఇంకా లేట్ అయిపోతుంది, 2022 కూడా వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్దామని చెప్పి విజయవాడలో వేరే హాస్పిటల్కి చేంజ్ అయ్యాము. అక్కడ వాళ్ళు చూసి కొన్ని జనరల్ చెకప్లు చేసి ఇంకా మెడిసిన్స్ ఇచ్చారు. ఒక 6 months వరకు ఈ మెడిసిన్స్ వాడండి, ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత మనం ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేద్దామని మెడిసిన్స్ ఇచ్చి ఇంకా హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ మెడిసిన్ ఎవ్రీడే వేసుకోవాలి. నేను అది వేసుకున్నా కూడా ఇంకా అవుతుంది, న్యాచురల్ కూడా అవ్వచ్చు అని చెప్పారు. సరే అని చెప్పి న్యాచురల్గా అవుతుంది కదా అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంతా యూజ్ చేస్తూ ఉన్నాను. నాకు రాకపోతే మా ఫ్రెండ్ కూడా సేమ్ పీసీఓడి ఇష్యూ ఉంది. సో ఇంకా నేను తనతో కాంటాక్ట్లో ఉండి పీసీఓడి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరితో కాంటాక్ట్లో ఉండి వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ డాక్టర్స్ ఏం సజెస్ట్ చేస్తున్నారని అందరినీ ఫాలో చేస్తూ ఉన్నాను. సో ఇంకా ఏమైందంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది పీసీఓడి, తనకేం చేశారంటే ట్యూబ్స్ అసలు ఓపెన్గా ఉన్నాయా బ్లాక్గా ఉన్నాయా అనే దానికి ఓకోపీ చేయించుకో, హిస్ట్రోస్కోపీ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే అవకాశం ఉందని చెప్పింది మా ఫ్రెండ్. సరే అని చెప్పి నేను ఇంకా హిస్ట్రోస్కోపీ చేయించుకుందామని మా హాస్పిటల్కి అయితే వెళ్ళి, మేడం చాలా మంత్స్ అయిపోయింది కదా, నేను హిస్ట్రోస్కోపీ చేయించుకుంటాను, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ అయినాయేమో డౌట్గా ఉంది అని నేను అడిగితే సరే అమ్మ చేయించుకోండి అని వాళ్ళైతే టెస్ట్ రాసిచ్చారు. వెళ్ళి చేయించుకున్న తర్వాత ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, అంతా బాగానే ఉందని చెప్పారు. సరే ఇంకా అప్పటికి 6 months దాకా అయిపోతుంది, ఇంకా మనము ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ అనేది స్టార్ట్ చేశారు. ఎవ్రీ మంత్ ఫాలిక్యులర్ స్టడీ ఉంటుంది. అలాగా నాకు 4 months చేశారు. ఫస్ట్ మంత్లో ఎగ్ డే బై డే చెకప్కి వెళ్ళాలి, ఎగ్ రిలీజ్ అయిందా లేదా, ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుంది అదంతా వాళ్ళు స్కాన్ చేసి చూస్తారు. ఎంత ఉంది, ఎగ్ ఎంత ఉంది, రప్చర్ అయిందా లేదా అదంతా చూసుకుంటారనమాట. నాకు ఫస్ట్ మంత్లోనూ ఎగ్ రిలీజ్ అయింది, అంటే మెడిసిన్స్ ఇస్తారు కదండి, న్యాచురల్గా అవ్వదు కదా పీసీఓడి అంటే. నాకు ఫస్ట్ మంత్లోనూ న్యాచురల్గా రిలీజ్ అయింది, సెకండ్ మంత్లోనూ రిలీజ్ అయింది, థర్డ్ మంత్లో రిలీజ్ అయింది, థర్డ్ మంత్లో రిలీజ్ అయింది, 3 months రిలీజ్ అయింది కానీ నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, పీరియడ్స్ వచ్చేసినాయి. తర్వాత 4th monthలో అయితే అసలు నాకు ఎగ్ రిలీజ్ కాలేదు.
నాకు అసలు షాక్. అదేంటి ఫస్ట్ నుంచి ఎక్కడైనా రివర్స్ అవుతుంది కదా, ఫస్ట్ అవ్వదు తర్వాత అవ్వాలి, కానీ నాకు అదేంటి ఇదేంటి ఇలా అవుతుంది, అసలు ఎంత ఇలాగవుతుంది. ఇప్పటికే 7 years అయిపోయింది. ఐఎమ్ డన్ విత్ దిస్ అనుకున్నా. ఇంకా నాకైతే అస్సలు పేషెన్స్ లేదు, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంక ఈ మెడిసిన్స్ వేసుకోలేను, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ రాదు, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను ఇంతే అని చెప్పి నేనైతే ఫిక్స్ అయిపోయి ఇంకా మా హస్బెండ్కి చెప్పేసాను, నాకు ఇంకా గ్యాప్ కావాలి, నేనైతే ఇంకా ఈ హాస్పిటల్ చుట్టూ తిరగలేను, నేను స్ట్రెస్ తీసుకోలేను, నాకు ఒక 2 years అయినా గ్యాప్ కావాలి, తర్వాత చూద్దాము, న్యాచురల్గా అయితే అయింది లేకపోతే లేదు, తర్వాత చూద్దామని చెప్పి నేనైతే అసలు హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ఇంకా ప్రశాంతంగా ఉన్నాము ఇంట్లో. ఇంకా మెడిసిన్స్ ఏం వేసుకోవట్లేదు, అస్సలు పూర్తిగా ఆపేసాను. అప్పుడు మేము వైజాగ్లో ఉన్నాము. సో ఇంకా నేను విజయవాడలో చూయించుకున్నాను కదా, వైజాగ్లో ఉంటూనే వచ్చి చూయించుకుంటూ వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా మేము వైజాగ్లో ఉన్నాము. ఇంకా తర్వాత అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ ఒక హాస్పిటల్ ఉందమ్మా, ఆ హాస్పిటల్లో డాక్టర్ చాలా బాగా చూస్తారు, ఒకసారి వెళ్ళి చూయించుకోండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఒకసారి వెళ్ళి చూయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పి వెళ్ళాము. అక్కడ స్టార్ట్ అయింది. ఆవిడ చెప్పిన మాటల వల్ల నేనెంత ఇదయ్యాను, అసలు ఏం జరిగింది, అసలు ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను, ఒక 1 monthలో ఎలా జరిగింది, ఇదంతా నేనైతే నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఫుల్ ప్రెగ్నెన్సీ వీడియో అంతా నేను చెప్తాను, డైట్ అదంతా మీకు చెప్తాను. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు. నా వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఒక సిస్టర్ కూడా నాకు మెసేజ్ చేశారు, నేను ఫాస్ట్గానే పెట్టాలనుకుంటున్నాను, కానీ బాబుతోటి కుదరట్లేదు. నేను మొన్నటి వరకు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇప్పుడే తిరుపతి వచ్చాను. సో చాలా హెక్టిక్గా ఉంది, నా డే అంతా చాలా బిజీగా ఉంటున్నాను. అందుకే నేను వీడియోస్ అసలు రికార్డ్ చేయడానికంటే బాబుని చూసుకుంటూ చేయాలి కదండి. సో అందుకనే నాకు చాలా లేట్ అయిపోతుంది. ఆ సిస్టర్ పాపం వెయిట్ చేస్తున్నారంట, నేను ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్స్ చేస్తేనే కదా మీకు నచ్చుతుందో నచ్చట్లేదో అసలు ఏంటి అనేది నాకు అర్థమవుతుంది కదండి. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ప్లీజ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.